సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ను కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో 6 గ్యారెంటీలపై సర్కారు కొత్త కొర్రీ. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఆల్ ఫ్రీ, లేదంటే అన్నీ కట్. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంట్, ప్రతి మహిళకు 2500 రూపాయల భృతి. ఇలా పథకం ఏదైనా తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ. రైతు భరోసా, రుణమాఫీ కూడా ఇదే లిటిగేషన్. గణనీయంగా తగ్గిపోతున్న లబ్ధిదారులు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరులో ప్రజల్లో విస్మయం. అన్నింటికీ రేషన్ కార్డు లింకు పెడుతున్న ప్రభుత్వం. కొత్త కార్డుల కోసం 10 లక్షలకు పైగా అప్లికేషన్లు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న సామెత. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అమలు చూస్తుంటే అలానే ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో తెల్ల రేషన్ కార్డు రాలేదని పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఏ కార్డు కోసం అయితే ఆందోళనలు జరిగాయో ఇప్పుడు అదే కార్డు ఉంటేనే 6 గ్యారెంటీలు అమలు అని కొత్త రాగం అందుకుంది తెలంగాణ సర్కార్. దాంతో జనం బెంబేలెత్తున్నారు. 6 గ్యారెంటీలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇంధనమిన్ల కోసం తెల్ల రేషన్ కార్డు ఉంటేనే అర్హులా? లేని వాళ్ళు తూర్పుకు తిరిగి దండం పెట్టవలసిందేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలయ్యేలా కనిపిస్తుంది. ఏరు దాటేదాకా ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న సామెత నిజం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అడ్డగోలుగా హామీలు ఇచ్చేసి తీరా అధికారంలోకి వచ్చాక టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అన్న ట్రంప్ కార్డును బయటికి తీసింది. 6 గ్యారెంటీల అమలుకు తెల్ల రేషన్ కార్డుకు లింకు పెట్టడం అలాంటిదే. ఒక యువ వికాసం మినహా అన్ని గ్యారెంటీలకు తెల్ల రేషన్ కార్డునే క్రియేటివ్గా తీసుకోవాలనుకుంటున్న మంత్రి పొంగులేటి బాంబు పేల్చడంతో జనం బెంబేలెత్తున్నారు. కేసీఆర్ సర్కార్లో 2015లో సకల జనుల సర్వే తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు. ఆ తర్వాత ఆ ప్రక్రియ ఆగిపోయింది. 10 ఏళ్ల కాలంలో సుమారు మరో 10 లక్షల కొత్త కార్డులకు అప్లికేషన్ ప్రభుత్వానికి అందాయి. అవి జారీ చేయగానే గత ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డు ఉంటే 6 గ్యారెంటీల అమలు అని తేల్చి చెప్పడంతో కొత్తగా కార్డుల కోసం అప్లికేషన్లు పెట్టుకున్న కుటుంబాల్లో ఆందోళన మొదలయ్యాయి. తెల్ల రేషన్ కార్డు లేకుంటే రాష్ట్రంలో సుమారు 90,40,000 రేషన్ కార్డులు ఉన్నాయి. వారికే 6 గ్యారెంటీలు అమలు చేస్తే తెల్ల రేషన్ కార్డుల నుంచి తీసేసిన కొత్తగా పెళ్ళైన జంటలు ఇంచుమించు 15 నుండి 20 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. మరి వారిలో చాలామంది పేరిట భూములు ఎక్కాయి. రైతు బంధు రేషన్ కార్డు లింకు చేయకపోవడంతో వారంతా లబ్ధిదారులు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు మెలిగబెట్టడంతో కార్డు లేని రైతులకు రైతు బంధు, రైతు భరోసాతో పాటు 2 లక్షల రుణమాఫీ ఎలా చేస్తారన్న ఆందోళనలు మొదలయ్యాయి. వీటితో పాటు విడిపోయి వేరుపడ్డ కుటుంబాలకు ఇంద్రమేన్లు, మహాలక్ష్మి లాంటి పథకాలు అందావనే అవకాశమే లేదు. మరి రైతు భరోసా, రైతు రుణమాఫీ గల్లంతేనా? రాష్ట్రం అప్పుల్లో కుప్పగా మారిందని అసెంబ్లీ సాక్షిగా అప్పుల చిట్టా పిప్పిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కొర్రీలు పెట్టేందుకే ఈ తతంగం అంతా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రైతు భరోసా స్థానంలో పాత పద్ధతిలోనే రైతు బంధు అమలు చేస్తామని మొదటి మోసానికే తీసింది. ఇప్పుడు అన్నింటికీ రేషన్ కార్డే ప్రామాణికం అంటూ మరో మోసానికి గేట్లెత్తేస్తారా అన్న చర్చ తెలంగాణ ప్రజల్లో మొదలైంది. కొత్త కార్డుకు ఈ నెల 25 నుండి అప్లికేషన్ స్వీకరిస్తామని, ఆధార్ కార్డు తప్పనిసరి అని, ఐటీ రిటర్న్ చేస్తే సంక్షేమ పథకాల కోత లాంటివి కండిషన్లో పెద్ద ఎత్తున రైతులకు కోత పెట్టే దిశగా ప్రభుత్వం పావులు కలుపుతున్నట్టు తెలుస్తుంది. అవినీతి అక్రమార్కులను కక్కిస్తామని చెప్పి అసలు లబ్ధిదారులకు మొండి చేయి చూపించడమేందని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.